ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు సేవాపక్షం పేరున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా వేములవాడ బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించామని తెలిపారు. అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపుగా 200 మంది యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, అల్లాడి రమేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, అర్బన్ మండల అధ్యక్షులు బుర్రా శేఖర్, రూరల్ అధ్యక్షులు బూరా పరమేశ్, చందుర్తి మండల అధ్యక్షులు మొకిలే విజేందర్, నాయకులు చింతపల్లి వెంకటేశ్వరరావు, బండా మల్లేశం యాదవ్, రేగుల రాజకుమార్, రేగుల సంతోష్ బాబు, పిన్నింటి హనుమాన్లు, పల్లం అన్నపూర్ణ, కాట్కం శ్రీనివాస్, అన్నం నర్సయ్య, వివిధ మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ మరి వారి జన్మదినం పురస్కరించుకొని ఈ 15 రోజులు సేవాపక్షం అనే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది దేశమంతటా. అది కాకుండా ఇది 17th to October 2 గాంధీ జయంతితో ముగుస్తుంది. మరి మధ్యలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి జన్మదినం కూడా 25th సెప్టెంబర్కి వస్తుంది. మరి వారి జన్మదినం పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. విస్తృతంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మరి ఈరోజు వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో వేములవాడ పట్టణంలో మరి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. దీనికి మంచి స్పందన ఉంది. అదే రక్తదాన శిబిరం కాకుండా రాబోయే రోజులలో వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ పేరట మహిళా మోర్చా సభ్యులు చిత్రలేఖనం కార్యక్రమాలు, దాని తర్వాత మరి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇది సేవా పక్వాడ్, సేవా దివస్, సేవాపక్షం అని ఈ 15 రోజులు మేము నిర్వహిస్తున్నాము. మరి కార్యకర్తలు ప్రజలు మంచి ముందుకు వచ్చి మన దేశభక్తిని చాటుకోవాలని నేను చెప్తున్నాను. అది కాకుండా మరి ఈరోజు ముఖ్యంగా 17 సెప్టెంబర్ మరి లిబరేషన్ డే. రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడే వారి ఉపన్యాసం ముగించినారు. వారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి నిజాం పాలన నుంచి మరి 17 సెప్టెంబర్ 1948 మనకు స్వాతంత్రం వచ్చినాక 13 నెలల తర్వాత భారతదేశం తర్వాత మనకు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. రజాకార్ల అకృత్యాలు చూసి మరి భారతదేశం ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో ద్వారా ఈ నిజాం నిరంకుశ పాలన, బానిస సంఖ్యల నుంచి రజాకార్ల కాసిం రిజ్వీ వారి దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడడానికి ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ 17th చేసి తెలంగాణని ఆ రోజు భారతదేశంలో విలీనం చేసి మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విమోచన దివస్ మేము జరుపుతున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం మరి అధికారికంగా 2022 నుంచి ఇది లిబరేషన్ డేగా జరుపుతున్నాం. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు కూడా ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో భాగం ఉంటే వాళ్ళు చేస్తున్నారు. కానీ తెలంగాణ మరి ఎందుకో బుజ్జగింపు రాజకీయాలు ఏమో కానీ వారు అధికారికంగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. మా డిమాండ్ ఏంటంటే సెప్టెంబర్ 17th 1948 మరి ఈ సెప్టెంబర్ 17th అధికారికంగా లిబరేషన్ డే వాళ్ళు జరపాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.